దేశభక్తి దైవభక్తి అని అడిగారు కదా మీరు. దైవభక్తి అనేది పర్సనల్, ఎవరి దైవభక్తి వాళ్ళది. అది ప్యూర్ పర్సనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా, ఎవరి మతానుసారం వాళ్ళకు ఉంటుంది. దైవభక్తి ఉండడం ఉండకపోవడం పర్సనల్ అయితే అయి ఉండొచ్చు, కానీ దేశభక్తి మాత్రం ఉండాలి. దేశభక్తితో పాటు ఇంకొక భక్తి ఉండాలి, చెప్పమంటారు, అది దేహభక్తి. మన బాడీ మీద కూడా మనకి భక్తి ఉండాలి. అంటే హైజీనిక్గా ఉండాలని తాత్పర్యం, హెల్దీగా ఉండాలి అని తాత్పర్యం. అసలు ఉపాధి ఉద్యోగం సంపాదించడం కూడా దేశభక్తే. ఎందుకంటే ఇంతమందిలో ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే, ఎంప్లాయ్మెంట్ వల్ల మీకు సంవత్సరానికి పోయి నెలకి తీసుకుందాం 50,000 శాలరీ కనుక మీరు జాయిన్ అయితే, అంటే 6 lakh ప్యాకేజ్లో మీరు జాయిన్ అయితే మీరు ఒక ఇంటిని రెంట్కి తీసుకుంటారు. ఆ ఇంటిని రెంట్ తీసుకోవడం మాత్రమే కాకుండా క్యాబ్ని వాడతారు, లేదా సొంత కారు కొంటారు. మీరంటూ ఒక సొంత కారు కొంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి లాభం అది. మీరు ఒక సొంత కారు కొంటే ఫ్యూయల్ ఇండస్ట్రీకి లాభం అది. మీరు మార్కెట్లోకి వెళ్ళి డీమార్ట్లో కొన్నా, ఐకియాలో కొన్నా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ని మీరు కొంటారు. కాబట్టి మీరు కొంటున్న ప్రోడక్ట్స్ వల్ల దాని నుంచి ట్యాక్స్ వస్తుంది గవర్నమెంట్కి, దాని నుంచి ఒక ఇండస్ట్రీ కాపాడబడుతుంది. కాబట్టి మనకి మనం సంపాదించుకునే డబ్బులు కూడా చట్టబద్ధమైనప్పుడు, అంటే లీగల్గా రైట్ అయినప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ కడతాం. వెల్త్ అంటే ఏదైనా ఆస్తి కొంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం. అందుకని ఉద్యోగం చేయడం కూడా దేశభక్తే, జాబు చేయడం కూడా దేశభక్తే. ఒకవేళ జాబు చేయకుండా మీరు ఒక ఇండస్ట్రీ పెట్టారనుకుందాం, మీరు ఒక 50 మందికి జాబ్ ఇస్తారు, ఇంకొంచెం పెద్ద దేశభక్తి అది. మీకోసం బతకకుండా మీరు ఏదైనా ఒక ఆర్ఫనేజ్ పెట్టారనుకుందాం, అది ఇంకొంచెం దేశభక్తి అది. కాబట్టి దేశభక్తి అంటే ఏది కాదు, నీ పట్ల నువ్వు రెస్పాన్సిబుల్గా ఉండడం, నీ సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండడం, అంతకంటే ఏం కాదు. కాబట్టి దేశభక్తి అంటే వాట్ వీ కాంట్రిబ్యూట్ టు ద నేషన్.